రైతులకు 4 ఎకరాల రైతు ఇప్పటికీ 76,000 బాకీ ఉన్నారు. అట్లనే ఆడోళ్ళకి 2,500 వస్తున్నాయా ఇస్తామని చెప్పి అప్పుడు నెలకు ఇప్పుడు 22 నెలలు అయింది. ఇప్పుడు నెలకి 25,000 చెప్తున్నా 55,000 రూపాయలు బాకీ ఉన్నారు. 55,000 బాకీ ఒకటి 2,000 వస్తున్నా 4,000 ఇస్తామని చెప్పారు. ఇద్దరికి ఇస్తామన్నారు మా కుటుంబం అలా ఇద్దరికి అవ్వ తాతలకి ఇద్దరికి ఇస్తా అని చెప్పాడు. చెప్పాడు చేస్తామని ఒక్క ఆయనకే ఇప్పటికీ 22,000 44,000 బాకీ. మరి మీ అమ్మకు కూడా ఇస్తే 88,000 బాకీ. ఇంత బాకీ రికార్డులో లేదు కదా. మరి ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ మీకు ఇది 5 అంటే ఈ లెక్కన 76 ఇంకా నాకు తెలిసి 90,000 రూపాయలు బాకీ ఉంది. 90,000 మీకు ఉంది, 55,000 ఉంది, ముసలికి నాయకు 44,000 ఉంది, మీ అమ్మకి 88,000. మళ్ళీ రేపు ఓట్లు కాంగ్రెస్ వస్తే కార్డు పట్టుకుని కానీ నిలబెట్టి బయట అలవాట్లకు వస్తే ఆయన నిలబెట్టి ఈ కార్డు 22 నెలలు పూర్తవుతుంది. అధికారంలోకి రావడానికి ముందు 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలను దాంట్లో ఒకటొకటిగా రైతు రుణమాఫీ అయితే డిసెంబర్ 9నే చేస్తా అని చెప్పి స్వయంగా అప్పటి పిసిసి అధ్యక్షుడు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన నాయకుడు ప్రకటించిండు. గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు అని చెప్పి కార్డులు కొట్టించి ప్రింట్ చేసి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఇంటింటికి జాగ్రత్త పెట్టుకోండి, ఈ కార్డు చాలా విలువైంది, ఈ కార్డు ఉంటే మీకు తప్పకుండా రేపు మేము ఎవరిని వస్తే నిలబెట్టి అడగడానికి మీకు అవకాశం ఉంటుంది, మాకు గుర్తు చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ కార్డులను పోనీయకండి అని చెప్పి చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోమని చెప్పి సంతకాలు పెట్టి మరీ ఇచ్చారు. ఇప్పుడు ఆ కార్డులన్నీ కూడా ప్రజల దగ్గర ఉన్నాయి. మరి 22 నెలలు పూర్తవుతుంది, కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీ కార్డు ప్రకారమే వాళ్ళు ఇవాళ ప్రజలకు చెల్లించాల్సిన బాకీ ఎంతెంత ఉందనేది మేము చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తూ, ఇది మీ హక్కు, కాంగ్రెస్ పార్టీనే చెప్పింది కాబట్టి ఈ కార్డులో మీకు వివరాలు ఇస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీకున్న బాకీ వివరాలు, దాని ప్రకారం రేపు అడగండి, మళ్ళీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ ఇంటి ముందుకు వస్తే అని చెప్పి మేము ఆ కార్డును ఇంటింటికి పంచడం జరుగుతుంది. ఇవాళ రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి దాదాపుగా 50,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం 20,000 చేసామని చెప్పారు, కానీ వాస్తవానికి దాంట్లో రియలైజ్ అయింది 17,000 కోట్లే అని చెప్పి మన ఆర్థిక శాఖ స్పష్టంగా ప్రకటించింది. అంటే ఇంకా 30,000 కోట్లకు పైగా రైతాంగానికి బాకీ ఉంది. అదేవిధంగా రైతు బంధు కాదు, నేను రైతు భరోసా ఇస్తా, ఇవాళ ఇస్తే కేసీఆర్ 10 ఇస్తుండు, నేను రాగానే 15 ఇస్తా అని చెప్పి రైతాంగానికి చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన బాకీ ఒక్కొక్క ఎకరానికి 19,000 చొప్పున ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాకీ ఉంది. ఇంకొక వైపు మహిళలకు 2,500 మీకు మొదటి నెలలనే ప్రారంభం చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు, అది కూడా ఇవాళటి వరకు ఇవ్వలేదు. దాని ప్రకారం మహిళలకు ఒక్కొక్క మహిళకి ఇవాళ 55,000 రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కూడా 2,000 4,000 చేస్తామని చెప్పారు. ఒక వృద్ధులకే కాదు, మొత్తం ఆసరా పెన్షన్లు వితంతువులకు ఇచ్చేవి కావచ్చు, ఒంటరి మహిళలకు ఇచ్చేవి కావచ్చు, ఇతర అనేక రంగాల్లో ఇస్తున్న పెన్షన్లన్నీ కూడా 2,000 4,000 చేస్తామని చెప్పినారు. దాని ప్రకారం చూస్తే కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్దారికి 44,000 రూపాయల బాకీ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా ఒక్కింట్లో ఇద్దరు కూడా ఇస్తామని చెప్పినారు. మరి అటువంటి వాళ్ళకైతే ఇంకెక్కువ బాకీ ఉంది, 88,000 బాకీ ఉంది. వికలాంగులకు కూడా 6,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. వాళ్ళు వికలాంగులకు కూడా ఒకరొకరికి
44,000 రూపాయల బాకీ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరొక వైపు ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, వాళ్ళకు కూడా 22,000 రూపాయల బాకీ ఉంది. మరొక వైపు గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పిండ్రు, దాని ప్రకారం కూడా 22,000 రూపాయలు బాకీ ఉంది. మరొక వైపు యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఇప్పటికి 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ అనేది ఇచ్చిన ఒక్క గ్రూప్ 1లో కూడా మొత్తం పైరవీలు చేసి ఒక్కొక్క పోస్టుకు 3 కోట్ల రూపాయలు తీసుకొని ఆంధ్రలో కట్టబెట్టిండ్రు. ఇంకొక వైపు ఆ రకంగా కూడా నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం అప్పటి వరకు అని చెప్పి నిరుద్యోగులు కూడా మోసం చేసిండ్రు. ఇంకొక వైపు విద్యార్థులకు 5 లక్షల రూపాయల భరోసా ఇస్తాం, కార్డు ఇస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేసిండ్రు. అమ్మాయిలను ఇంటర్మీడియట్ పైన ఉన్న అమ్మాయిలు 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలందరికీ కూడా కళాశాలలో చదువుతున్న అమ్మాయిలకు ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామని చెప్పి వాళ్ళని కూడా మోసం చేసిండ్రు. ఇవన్నీ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నాయకులు చెప్పడమే కాకుండా స్వయంగా వాళ్ళ అధినాయకుడు, వాళ్ళ అధ్యక్షుడు ఖార్గే గారు కావచ్చు, వాళ్ళ ఇంకా పెద్ద నాయకుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, వాళ్ళ చెల్లె ప్రియాంకమ్మ కావచ్చు, అమ్మ సోనియమ్మ కావచ్చు, అందరూ కూడా వచ్చి చెప్పిపోయినరు మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని. రాహుల్ గాంధీ గారు ఒక అడుగు ముందేసి మొదటి క్యాబినెట్లోనే తీర్మానం చేసి మొదటి అసెంబ్లీలోనే దీన్ని కానూన్ చేస్తాం, గ్యారంటీ చేస్తాం, మొత్తం మీకు ఇచ్చేటట్టు చట్టబద్ధత చేస్తామని కూడా వారు చెప్పిపోయినారు. కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ నెరవేర్చలేదు. మరొక వైపు ఉద్యోగస్తులకు కూడా అనేక రకాల హామీలు ఇచ్చి వాళ్ళని కూడా మోసం చేసిండ్రు. కేవలం ప్రభుత్వ ఉద్యోగుల్ని కాదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని కూడా దారుణంగా మోసం చేసిండ్రు. ఇవాళ అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, ఆయాలు కావచ్చు, పోయి అడిగితే దెబ్బలు కొట్టే పరిస్థితి ఉంది. ఇంట్లో నుంచి వెళ్ళకముందే అరెస్టులు చేసే పరిస్థితి ఉంది దారుణంగా. ఇవాళ కేవలం ఏ ఒక్క శాఖతో పనిచేయించడం లేదు, చేస్తున్నది ఒకే ఒక్క శాఖ, కమిషన్లు ఇచ్చే శాఖ. కమిషన్ ఇచ్చే శాఖ ఒక్కటే పనిచేస్తూ ఉంది. ముఖ్యమంత్రి మంత్రులు పోటీపడి కమిషన్లు తీసుకునే పనిలో ఉన్నారు, డబ్బులు సంపాదించే పనిలో ఉన్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే పోలీస్ శాఖ మాత్రం ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఎవడైనా చోటమోట కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి చెప్పగానే వెంటనే పోయి అరెస్ట్ చేసి పట్టుకోవచ్చు లోపడేయడానికి. ఎవరైనా మా బాధ ఇది, మాకు యూరియా దొరకలేదు అని చెప్పి ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళని పట్టుకుపోయి కొట్టుడు, వాళ్ళని పట్టుకుపోయి ఇబ్బందులు పెట్టుడు. ఇవాళ దుర్మార్గంగా యూరియా కొరకు లైన్లలో నిలబడి మహిళలు చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇది ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం. సినిమా హాల్కు పోయి ఒకరు తొక్కిసలాటలో చనిపోతే వెంటనే ఆయనను అరెస్ట్ చేసిండ్రు. ఫలానా ఆయన వస్తేనే ఈ తొక్కిసలాట జరిగింది అని చెప్పి ఆ కుటుంబానికి కంపెన్సేషన్ ఇచ్చారు, సంతోషం. కానీ మరి ఒక మహిళా రైతు చనిపోయింది, మీరు పెట్టిన యూరియా లైన్లో నిలబడి ఆ తోపులాటలో చనిపోయింది, ఆమె ఇంటిని పరామర్శించిన దిక్కు కూడా లేదు ఇప్పటి వరకు. అంటే రైతాంగం అంటే గంత సోయి లెక్కుంటుంది ప్రభుత్వం, మహిళా రైతులు అంటే ఆయంత సోయి లెక్కుంటుంది, మహిళా ఉద్యోగస్తులన్నా సోయి లేకుండా ఉంది. ఆశా వర్కర్లు అడిగినా, అన్నం పెట్టే వర్కర్లు అడిగినా, అంగన్వాడీ వర్కర్లు టీచర్లు అడిగినా దుర్మార్గంగా కేసులు పెడుతూ అరెస్టులు చేస్తూ ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరి ఇటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వస్తుందో ప్రజలకు ఒకసారి అడగాలని చెప్పి మేము ఆ కార్డును ఏ వర్గాలకు ఎవరెవరికి ఎంత బాకీ ఉందో ఆ కార్డులన్నింటిని కూడా ఆ ప్రజలకు ఇచ్చిపోతున్నాం. ప్రతి ఇంటికి కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డును దాచిపెట్టుకున్నారు. ఇప్పుడు మేము ఇచ్చిన బాకీ కార్డును కూడా మీ దగ్గర పెట్టుకోండి. రేపు ఏ ఎన్నికలు వచ్చినా వాడేవాడైనా కాంగ్రెస్ జెండా పట్టుకొని మీ ఇంటి ముందుకు వస్తే ఆ కార్డు ఈ కార్డు ముందర పెట్టి అడగండి, ఇంత బాకీ ఉన్న బిడ్డ ఈ బాకీ కట్టిపోండి, మాకు అప్పటిదాకా మా ఇంట్లోకి అడుగు పెట్టొద్దు అని చెప్పి అడగాల్సిన అవసరం ప్రజలకు ఉంది. దానికి చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా పైన ఉంది. కాబట్టి మేము ఇవాళ ఈ బాకీ కార్డును ఈరోజు ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఉర్లుగొండ గ్రామంలో ఈరోజు మేము ప్రారంభం చేసి ఇంటింటి కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల స్పందన మీరు కూడా చూసిండ్రు, ఏ రకంగా స్పందిస్తున్నారో, ప్రభుత్వం పైన ఏ రకంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో. 25,000 వచ్చినాయి అంటే మేము 2,500 ఇచ్చిర్రా అంటే 2,500 ఎందుకు 5,000 ఇచ్చిర్రు మాకు అని చెప్పి చెప్తున్నారు ప్రజలు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఆ రకమైన భావన వచ్చింది ప్రజల్లో. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చే పని ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.